ఆఫ్టర్నూన్. సో మార్నింగ్ సెషన్లో మనం ఎస్ఏ 240 గురించి డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ ఫ్రాడ్ నేచర్. అంటే అందులో మనం 2 డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ద్వారా ఫ్రాడ్ చేయడం ఒకటి, ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, అలాగే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ సో అక్కడ ఆల్రెడీ మనం పర్పస్ ఏంటి, రీజన్స్ ఏంటి, సమ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అట్ ద ఎండ్ మనకి ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి తెలిసింది, అలాగే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటో తెలిసింది. ఓకేనా? సో అందులో మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫ్యాక్టర్స్ ఉంటే డెఫినెట్లీ అక్కడ ఫ్రాడ్ ఉందని అర్థం. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ దట్ మీన్స్ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ which may indicate that there may be a chance of fraud. జరిగే అవకాశం ఉంది. సో ఇది మనం ఈ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కి వేరేగా, అలాగే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ లో ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయని వేరేగా చూద్దాం. సో నౌ లెట్ us ది ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ వేర్ ఇన్ ది ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ఇన్సెంటివ్స్ ఆర్ ప్రెజర్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇన్సెంటివ్స్ ఆర్ ప్రెజర్స్. నెక్స్ట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ యాటిట్యూడ్స్ ఆర్ రేషనలైజేషన్. అది బిహేవియర్ అయినా అనొచ్చు, యాటిట్యూడ్ అనొచ్చు. ఓకే, సో అంటే ఇఫ్ దేర్ ఈజ్ ఈ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది వేటి వల్ల అవుతుందో మనం చెప్పుకున్నాం. అంటే ఇన్సెంటివ్స్ ఆర్ ప్రెజర్స్, హై ప్రెజర్స్ విత్ ది మేనేజ్మెంట్ కానీ టీసీడబ్ల్యూజీ కానీ ఇన్సెంటివ్స్ ఉన్నా, హై ప్రెజర్స్ ఉన్నా, దెన్ దే విల్ కమిట్ ది ఫ్రాడ్. అది ఎలా చేస్తారో అంటే ఫ్రాడ్ చేస్తారు, కానీ దాని ఇండికేషన్స్ ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేయగలం, హౌ టు ఐడెంటిఫై దట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నారంటే, సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్సెంటివ్స్ లో హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఆర్ మార్కెట్ సిచ్యువేషన్ అకంపైన్డ్ బై డిక్లైనింగ్ మార్జిన్. హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ మనకి అప్పుడు దాకా లేదే అని సడన్ గా హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ అరైజ్ అయ్యి, లైక్ ఇప్పుడు జియో లాగా, నెక్స్ట్ మన మార్జిన్స్ ఎప్పుడైతే డిక్లైన్ అయిపోతున్నాయో దెన్ వి ట్రై టు ఇంక్రీజ్ ద మార్జిన్. ఒకవేళ మార్జిన్ అలా ఇంక్రీజ్ చేయడం అంటే ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వకపోతే దెన్ వి విల్ మాడిఫై ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అదొకటి. సో అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనకి అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తే, హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ కనిపిస్తే, మనం ఆడిట్కి వెళ్ళామమ్మా, ఆడిట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీశారు, నేను చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్, ఆ ఇండస్ట్రీలో జరిగే సరౌండింగ్స్ గమనిస్తే ఆ ఇండస్ట్రీలో హైలీ కాంపిటేటివ్ ఓకేనా పర్సన్ వచ్చాడు. సో డెఫినెట్ గా వీళ్ళకి డిమాండ్ పోతుంది, అలాగే మార్జిన్స్ పోతాయి. ఓకేనా? సో మరి అంత మార్జిన్స్ ఉన్నా సరే వీళ్ళు నెట్ ప్రాఫిట్ ఎలా మెయింటైన్ చేశారు అనేది మనకి డౌట్ రావాలి. ఓకేనా? సో అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ హై వల్నరబిలిటీ టు ది ర్యాపిడ్ చేంజెస్ సచ్ యాస్ చేంజెస్ ఇన్ ది టెక్నాలజీ, ప్రొడక్ట్ ఆబ్సలెన్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే టెక్నాలజీలో డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి వాళ్ళ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ లో కానీ. లైక్ ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. సో దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ ప్రొడక్ట్ ఆబ్సొలేట్ అయిపోయింది,
కానీ మార్కెట్లోకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ వచ్చాయి. లైక్ ఇప్పుడు నోకియాతో కంపేర్ చేసుకుని సామ్సంగ్ని కంపేర్ చేస్తే సామ్సంగ్ ఈజ్ బీట్అవుట్ చేసింది నోకియాని. సో అటువంటిప్పుడు సడన్ గా ఒక టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళ ప్రాఫిట్ పడిపోతుంది. సో డెఫినెట్లీ దే విల్ డూ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అలాగే హ్యూజ్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ది కస్టమర్ డిమాండ్ అండ్ ఇంక్రీజింగ్ బిజినెస్ ఫెయిల్యూర్స్. ఇక్కడ మనకున్న కస్టమర్స్ అందరూ భారీగా పోవడం, లేదంటే ఫెయిల్యూర్స్, కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ రావడం మనకి. అంటే మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడం, మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెయిల్ అవ్వడం, అటువంటి జరగడం, కస్టమర్ వేరే కంపెనీకి అలవాటు పడిపోవడం, ఇవన్నీ ఏంటంటే మనకి నెగిటివ్ యాడ్వర్స్ ఇంపాక్ట్ చూపిస్తాయి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మీద. సో అప్పుడు కంపెనీ యొక్క షేర్ వాల్యూ కాపాడుకోవడానికి డెఫినెట్ గా మనం విల్ డూ సమ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లైక్ విండో డ్రెస్సింగ్, అటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటింగ్ లాసెస్ మేకింగ్ ది థ్రెట్ ఆఫ్ బ్యాంక్రప్సీ. ఆపరేటింగ్ లాసెస్ రావడం, ఆపరేటింగ్ లాసెస్ వల్ల మనం మన క్రెడిటార్స్ కి పేమెంట్స్ హానర్ చేయకపోవడం, ఆపరేటింగ్ క్రెడిటార్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అవ్వచ్చు, వాళ్ళకి పేమెంట్ ఇన్ టైంలో ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సాల్వెన్సీకి తీసుకెళ్తారు మనల్ని, మన మీద సూట్ ఫైల్ చేస్తారు. సో ఈ థ్రెట్స్. సో ఇలాగా దర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ fraudulent financial reporting frame will occur, and this is because of incentives and pressures. So ఇలాంటి జరిగినాయి అమ్మా, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని జరిగినాయి. డెఫినెట్ గా దే విల్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ది ప్రాఫిట్. మరి ప్రాఫిట్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మరి వీళ్ళకి మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ లేదంటే ఎంప్లాయీస్ కానీ ఇటువంటి ప్రెజర్స్ ఉన్నాయి. మరి ఇలాంటి ప్రెజర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్ గా సో పై వారి దగ్గర నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళ సుపీరియర్ అథారిటీస్ నుంచి తప్పించుకోవడానికి దే విల్ డెఫినెట్లీ మాడిఫై ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆపర్చునిటీస్ అంటే ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, మెయిన్ కోర్ ఏరియా ఏంటంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. డెఫినెట్ గా ఇంతకు ముందే మనం చెప్తున్నాం, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. There are high chances for occurrence of misstatement in related party transactions. We have discussed sufficient in that chapter. Okay. Next, a strong financial presence or ability to dominate a certain industry sector that allows the entity to dictate the terms or conditions to suppliers or customers that may result in inappropriate or non-arm's length transactions. అంటే హై డిక్టేటర్షిప్ పొజిషన్ రావడం, మార్కెట్లో డిక్టేటర్షిప్ పొజిషన్కి వచ్చి నాన్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్స్ ని వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మార్కెట్లో కామన్ ప్రైస్ 15 రూపీస్ అనుకుంది, వీళ్ళు కావాలని చెప్పేసి 20 రూపీస్కి చేయడం, లేదంటే 15 రూపీస్కి నాన్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అసెట్స్ ఆర్ లయబిలిటీస్, రెవెన్యూస్ ఆర్ ఎక్స్పెండిచర్స్ based on significant estimates that involve subjective judgments or uncertainties that are difficult to corroborate. ఆల్రెడీ మీకు తెలుసు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో we will make lot of judgments with respect to some assets లో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మన జడ్జిమెంట్ ఉంటుంది. లయబిలిటీస్ లో ప్రొవిజన్స్ ని డిటర్మైన్ చేసేటప్పుడు జడ్జిమెంట్ ఉంటుంది. రెవెన్యూస్ కలెక్ట్ అవుతాయా అవ్వవా, అక్రూవల్ బేసిస్ మీద కదా మనం రెవెన్యూస్ రికార్డ్ చేసేది. సో క్యాష్ బేసిస్ మీద చేస్తే ఓకే, బట్ అక్రూవల్ బేసిస్ మీద చేసినప్పుడు వాళ్ళు ఇస్తారా లేదా అనేది జడ్జిమెంట్ బేసిస్. ఇస్తారు అన్న కాన్ఫిడెంట్ ఉంటేనే మనం రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేసుకోవాలి. సో అక్కడ ఒక జడ్జిమెంట్. ఎక్స్పెండిచర్స్ ఫామ్ లో మన రిజర్వ్స్, ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కూడా జడ్జిమెంట్స్ బేస్ అవుతాయి. సో ఇలాంటి జడ్జిమెంట్స్ బేస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మిస్స్టేట్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి బార్డర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. సో అక్కడ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ వేరేలా ఉంటాయి, ఇక్కడ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ వేరేలా ఉంటాయి. సో అటువంటిప్పుడు అందులో ఉన్న కాంప్లెక్సిటీ నేచర్ వల్ల దేర్ మే బి ఏ ఛాన్స్ దట్ అక్కడ మనకు తెలియదు, యాజ్ అన్ ఆడిటర్ మనకు తెలియకపోవచ్చు, వాటి వల్ల కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా.
మరి నీరవ్ మోడీ సమ్ స్కామ్ జరిగింది కదా మన పెరల్స్ విషయంలో, సో గుజరాత్లో. సో అది ఎలా జరిగింది? వాళ్ళు స్విఫ్ట్ కోడ్ పంపించినా సరే ఆ స్విఫ్ట్ కోడ్స్ సరిగ్గా మన ఆడిటర్స్ కి వెరిఫై చేయడం కుదరకో లేదా సంథింగ్ చూడకో దేర్ ఇస్ ఏ ఫ్రాడ్ హ్యాపెండ్ దేర్. అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకు అర్థం కాకపోవడం వల్ల అటువంటి జరగవచ్చు. సో దే ఆర్ ఆపర్చునిటీస్. సో ఇలాంటివి ఎప్పుడైతే ఇలాంటివి ఉంటాయో డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ది మిస్టేట్మెంట్స్. వీటి వల్ల ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, యాటిట్యూడ్స్ ఆర్ రేషనలైజేషన్స్. ఆర్గనైజేషన్స్ బిహేవియర్. యాజ్ యూ నో దట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ లో డెఫినెట్ గా వాళ్ళు ఎథికల్ వాల్యూస్ ని కమ్యూనికేట్ చేయాలి టు ది ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ. డెఫినెట్ గా సీనియర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎథిక్స్ ని కమ్యూనికేట్ చేయాలి, ఎథికల్ స్టాండర్డ్స్ ని. అంటే అది ఎదర్ దట్ మే బి ఇన్ ది ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు అవ్వచ్చు, ప్రొసీజర్స్ ఫాలో అయ్యేటప్పుడు అవ్వచ్చు, ఇంటర్నల్ కంట్రోల్ పాలసీస్ ఫాలో అయ్యేటప్పుడు అవ్వచ్చు. వాళ్ళకి ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి ముందే చెప్పాలి. వాళ్ళు ఎథికల్ స్టాండర్డ్స్ చెప్పకపోగా అనెథికల్ స్టాండర్డ్స్ చెప్పారు అనుకోండి, సో డెఫినెట్లీ టాప్ సీనియర్ మేనేజ్మెంట్ అనెథికల్ గా ఉంటే లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా అనెథికల్ గా ఉంటారు. సో డెఫినెట్ గా అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. సో దేర్ షుడ్ బి కమ్యూనికేషన్ ఆఫ్ ప్రాపర్ ఎథికల్ వాల్యూస్. అంతే కదమ్మా, ఎవరైనా అంతే. మనకైనా చిన్నప్పటి నుంచి ఎథికల్ వాల్యూస్ గురించి చెప్పకపోతే విల్ బికమ్ అనెథికల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి చూడండి. అంటే బిహేవియరల్ రీజన్స్, ఇవన్నీ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నెక్స్ట్, నాన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ ఎక్సెసివ్ పార్టిసిపేషన్ ఇన్ ది సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ది డిటర్మినేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఎస్టిమేట్. అండర్లైన్ ది వర్డ్ నాన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. జనరల్ గా మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అకౌంటింగ్ పాలసీ సెలెక్షన్ లో కానీ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చేయడంలో కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? ఫైనాన్స్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కానీ వాటిల్లో నాన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు, అంటే వాళ్ళ సంబంధం లేని వాళ్ళు వచ్చి హెవీగా ఇన్వాల్వ్ అయ్యారనుకో, సో దాని అర్థం ఏంటి? వీళ్ళు చేసే వర్క్ కన్నా వాళ్ళు చేయాల్సిన వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, అంటే వాళ్ళు ఏదో ఫ్రాడ్యులెంట్ పర్పస్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అని మనకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్, నన్ హిస్టరీ ఆఫ్ వైలేషన్స్ ఆర్ ఆఫ్ సెక్యూరిటీ లాస్ ఆర్ అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ or claims that against the entity, its senior management or TCWG alleging fraud or violations of laws and regulations. అంటే కంపెనీ యొక్క హిస్టరీ చూసాను నేను. లిటిగేషన్స్ అండ్ క్లైమ్స్ చూస్తే, పాత లిటిగేషన్స్ అండ్ క్లైమ్స్ చూస్తే కంపెనీ రెగ్యులర్లీ ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వైలేషన్ ఆఫ్ సెక్యూరిటీ లాస్ అండ్ అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్. ఎప్పుడు చూసినా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వైలేట్ చేస్తూనే ఉంది. అలాగే ఆ కంపెనీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ మీద కానీ, నెక్స్ట్ టీసీడబ్ల్యూజీ మీద కానీ, ఎవరి మీద చూసినా సరే ఫ్రాడ్ అని ఫ్రాడ్యులెంట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఓకేనా? దెన్ వీ కెన్ సే దట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ది మిస్టేట్మెంట్. మన లాస్ట్ ప్రీవియస్ పీరియడ్ అంతా కూడా, ట్రాక్ అంతా కూడా ఇటువంటి గొడవలు ఉంటాయి. ఈ ఇయర్ లో మాత్రం కరెక్ట్గా ఉన్నారని మనం ఎలా అనుకుంటాం? సో బేస్డ్ ఆన్ ది ట్రాక్ రికార్డు వాళ్ళు ఫ్రాడ్ చేశారనే ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, excessive interest by the management in maintaining or increasing the entity's stock price or earnings trend. ఎప్పుడు కూడా షేర్ ప్రైస్ ని డిటర్మైన్ చేయడంలో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండాలి. బికాస్ మేనేజ్మెంట్ కి ఆ ఆర్గనైజేషన్ యొక్క షేర్ ప్రైస్ మీద ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షేర్ ప్రైస్ తగ్గకుండా ఉండాలని చూసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటెన్షన్ అలా మారిపోతుందో డెఫినెట్లీ దే విల్ టెండ్ టు ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, నెక్స్ట్, మేనేజ్మెంట్ ఫెయిలింగ్ టు కరెక్ట్ ద నాన్ మెటీరియల్ వీక్నెస్ ఇన్ ది ఇంటర్నల్ కంట్రోల్ ఆన్ ఏ టైమ్లీ బేసిస్. మేనేజ్మెంట్ కి తెలుసు ఇంటర్నల్ కంట్రోల్స్ ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నాయి. ఐదర్ ఇట్ మే బి ఫిక్స్డ్ అసెట్స్ దగ్గర అవ్వచ్చు, లేదంటే రిపోర్టింగ్ అకౌంటింగ్ రికార్డ్స్ ని రికార్డ్ చేసేటప్పుడు అవ్వచ్చు,
ఆ ప్రాసెస్ లో ఇంటర్నల్ కంట్రోల్స్ వీక్ గా ఉన్నాయని తెలుసు మేనేజ్మెంట్ కి, కావాలని మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. సో అప్పుడు ఏంటి, మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేగా అర్థం, అంతే కదమ్మా. సో దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ ది మిస్టేక్మెంట్ దే. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, దే ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ అమ్మా, దే జస్ట్ ఇలస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, దేర్ మే బి some other examples which are not given here that may indicate the possible existence of fraud in the financial statements. These are called these are some examples for the fraudulent financial reporting, right? Now ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు with respect to misappropriation of assets. Now let us see the fraud risk factors with respect to misappropriation of assets. Assets misappropriate అయితే okay, so where there will be a chance for the employees or some other persons, they will misappropriate some assets of the organization. Okay, so చూద్దాం ఇటువంటి సిచ్యువేషన్స్ లో జరుగుతుంది. పర్సనల్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ మే క్రియేట్ ప్రెషర్ ఆన్ ది మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్. ఈ పర్సనల్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అనేది ఇట్ మేనేజ్మెంట్కే ఉంటుంది, అలాగే ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. ఓకే, సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇఫ్ దే హ్యావ్ యాక్సెస్ టు ది క్యాష్ ఆర్ అదర్ అసెట్స్, దే విల్ డెఫినెట్లీ కాజ్ దెమ్ మిస్అప్రాప్రియేట్, వాళ్ళు ఖచ్చితంగా తీస్తారు. ఓకే, దాంతోపాటు అడ్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎంటిటీ అండ్ ది ఎంప్లాయీ. ఆ ఆర్గనైజేషన్ కి మనకి పడదనుకుందాం, నేను ఎంప్లాయీనే, కానీ నా మీద ఎప్పుడు కూడా హార్ష్ డెసిషన్స్ తీసుకోవడం, లైక్ ఫ్యూచర్లో నన్ను తీసేస్తా అన్నారు ఉద్యోగం నుంచి, నాకు నోటీస్ ఇచ్చారు 1 month లో నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. దట్ ఈస్ అన్ అడ్వర్స్ రిలేషన్షిప్. జాయిన్ అయ్యేటప్పుడు మంచి రిలేషన్షిప్ ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు అడ్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఆర్గనైజేషన్ ఉన్న అసెట్స్ని ఏదో ఒకటి మిస్అప్రాప్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే రీసెంట్ ఆర్ యాంటిసిపేటెడ్ చేంజెస్ టు ది ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఆర్ బెనిఫిట్ ప్లాన్. రీసెంట్గా నాకు శాలరీ అమెండ్మెంట్ చేశారు, లేదంటే నా పొజిషన్ మార్చేశారు, అంటే ఈ ప్రమోషన్స్ కాంపెన్సేషన్స్ నాకు ఇస్తానని చెప్పింది ఒక రకంగా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. డెఫినెట్గా ఐ విల్ గెట్ డిసప్పాయింటెడ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ డిసప్పాయింట్మెంట్ ఐ విల్ గో ఫర్ ది మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్. ఓకే, సో అలాంటివి చేసే అవకాశం ఉంటుంది. అంటే రీజన్స్, అడ్వర్స్ రిలేషన్షిప్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే, త్వరలో నన్ను తీసేస్తారని చెప్పినప్పుడు, ఎంప్లాయీ లే ఆఫ్ కానీ, నెక్స్ట్ కాంపెన్సేషన్ సరిగ్గా పే చేయకపోయినా, నెక్స్ట్ ప్రమోషన్స్ సరిగ్గా ఇవ్వకపోయినా, రిలేషన్ టు ది హార్డ్ వర్క్ నాకు ఇవ్వకపోయినా, డెఫినెట్గా నేను మిస్అప్రాపరేషన్కి ట్రై చేస్తాను. నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్, సర్టైన్ క్యారెక్టరిస్టిక్స్, అంటే కొన్ని అవకాశాలు ఉంటాయి మనకి అసెట్స్ ని తీసుకెళ్ళిపోవడానికి, మిస్అప్రాపరేట్ చేయడానికి మనకి కొన్ని అవకాశాలు ఉంటాయి. లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్, మన చేతిలో ఆర్గనైజేషన్ సంబంధించి లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ మన చేతిలో ఉంటుంది ఎప్పుడు కూడా. అప్పుడు ఏం చేస్తాను, ఏదో ఒక రోజు క్యాష్ తీసుకుని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను. డెఫినెట్ తర్వాత మనల్ని పట్టుకోవచ్చు, కానీ బట్ ఆ టైంకి నాకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఎక్కువసేపు క్యాష్ నా దగ్గర ఉంచితే. నెక్స్ట్ ఇన్వెంటరీ ఐటమ్స్ దట్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్ ఆఫ్ హై వాల్యూ ఆర్ ఇన్ హై డిమాండ్. అంటే చిన్న ఇన్వెంటరీ నా పొజిషన్లో ఉంటాయి, బట్ అవి హై వాల్యూ, లైక్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, ఓకే, లేదంటే ఏదైనా ఇన్వెంటరీ ఐటమ్స్లో ఏదైనా జ్యువెలరీ ఐటమ్స్ కానీ, సో అటువంటి ప్రీషియస్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే అవి పట్టుకెళ్ళిపోతాను. నెక్స్ట్ ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్, బీరర్ బాండ్స్, డైమండ్స్, కంప్యూటర్ చిప్స్ అటువంటివి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ విచ్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్, మార్కెటబుల్ ఆర్ ల్యాకింగ్ అబ్జర్వబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఓనర్షిప్ ఐడెంటిఫై చేయలేని అసెట్స్. అంటే ఇప్పుడు నేను ఒక సెల్ ఫోన్ తీసుకొచ్చేసి దాన్ని ఎవరికైనా ఇస్తే దాని ఓనర్షిప్ చెప్పడం కుదరదు అనుకో, ఫైండ్ అవుట్ చేయడం కుదరదు, ట్రేస్ అవుట్ చేయడం కుదరదు అనుకున్న మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎత్తుకొచ్చేస్తాను. అలాగే అసెట్స్ కూడా అంతే, ఓనర్షిప్ ట్రాక్ చేయలేని అసెట్స్ ఏవైతే ఉంటాయో
వాటిని నేను మిస్అప్రాపరేట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ మార్నింగ్ చెప్పుకున్నాం కదా, ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు కీప్యాడ్లు, కీబోర్డ్లు, మౌస్లు, ఓకేనా, ఒక్కొక్కసారి వీలైతే మానిటర్లు, ఓకే. సో అటువంటి ఒకవేళ ఈ మధ్య పోర్టబుల్ సిపియూస్ వస్తున్నాయి చిన్న చిన్నవి, వచ్చేటప్పుడు బ్యాగ్లో వేసుకుని వచ్చేయచ్చు. సో అటువంటివి అనమాట. సో సో దెర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్, అంటే ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్. మరి ఈ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయా సార్? ఈ ఆపర్చునిటీస్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నథింగ్, సింప్లీ బై ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఇంటర్నల్ కంట్రోల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీ కెన్ రిమూవ్ దిస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇన్వెంటరీ ఉందమ్మా, స్మాల్ సైజ్ ఇన్వెంటరీ ఉంది, హై వాల్యూ స్మాల్ సైజ్ ఇన్వెంటరీ ఉంది. అక్కడ మనం ప్రాపర్ సెక్యూరిటీ పెట్టుకుని మెయింటైన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఏమవుతుంది, ఆ ఆపర్చునిటీ అనేది లేకుండా చేయగలం. సో బై ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ వీ కెన్ రిమూవ్ దోస్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రాడ్. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎప్పుడెప్పుడు వీక్ గా ఉంటాయని: ఇన్ఎడిక్వేట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, ఇన్ఎడిక్వేట్ ఓవర్సైట్ ఆన్ ద సీనియర్ మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్స్, ఓకే, ఇన్ఎడిక్వేట్ మేనేజ్మెంట్ ఓవర్సైట్ ఆఫ్ ఎంప్లాయీస్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెట్స్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మార్నింగ్ చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్, యాటిట్యూడ్స్ ఆర్ రేషనలైజేషన్, disregard for the need for monitoring or reducing the risk related to misappropriation of assets. అంటే మేనేజ్మెంట్ కి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే, వాళ్ళు ఎసెట్స్ ని కాపాడుకోవడానికి ఎటువంటి ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టట్లేదు. దే ఆర్ డిస్రిగార్డ్, అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టడానికి ఇష్టపడట్లేదు. అసెట్స్ పోతున్నాయని తెలుసు కానీ ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టడానికి ఇష్టపడట్లేదు. నెక్స్ట్, behavior indicating displeasure or dissatisfaction with the entity or its treatment of the employee. అంటే ఆర్గనైజేషన్ యొక్క బిహేవియర్ మీద మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. దట్ మీన్స్ మనకి ఆర్గనైజేషన్ కి కాన్ఫ్లిక్ట్ ఉంది. ద వే ద బిహేవియర్ కి మనకి ఆర్గనైజేషన్ కి కాన్ఫ్లిక్ట్ ఉంది. డెఫినెట్ గా నేను ఏం చేస్తాను, ఏదో ఒక మిస్అప్రాపరేషన్ కి ట్రై చేస్తుంటాను. సో ఇప్పుడు నెక్స్ట్, టాలరెన్స్ ఆఫ్ పెటీ టెఫ్ట్. చిన్న చిన్న దొంగతనాలని మనం ఎంకరేజ్ చేసి యాక్సెప్ట్ చేస్తే తర్వాత ఏమవుతుందంటే డెఫినెట్ గా వాళ్ళు పెద్ద పెద్ద టెఫ్ట్లు చేస్తుంటారు. ఆర్గనైజేషన్ లో చిన్న చిన్న టెఫ్ట్స్ ని టాలరేట్ చేయకూడదు. సో ఆ చిన్న చిన్న టెఫ్ట్సే తర్వాత పెద్ద ప్రాబ్లం అయ్యి కూర్చుంటాయి. అలాగే చేంజెస్ ఇన్ ది బిహేవియర్ ఆర్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎంప్లాయీస్. ఆర్గనైజేషన్ లో ఎవరో అసెట్స్ తీసుకెళ్లిపోయారమ్మా, తీసుకెళ్లిపోయిన తర్వాత నుంచి ఒక ఎంప్లాయీ యొక్క లైఫ్ స్టైల్ కానీ బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బిహేవియర్ కానీ లైఫ్ స్టైల్ కానీ చాలా రిచ్ గా ఉంటుంది. డెఫినెట్ గా దేర్ ఈజ్ ఏ ఛాన్స్. సడన్గా ఒక ఆర్గనైజేషన్ లో ఒక గ్రేడ్ 4 వర్కర్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ అంత రేంజ్ లో మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆఫీస్కి వస్తున్నాడంటే దేర్ ఈస్ సంథింగ్. అది ఆర్గనైజేషన్ నుంచి అయినా ఉండొచ్చు, లేదంటే అవుట్ సైడ్ నుంచి అయినా ఉండొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ది ఇండికేషన్స్ ఆర్ ది ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ మే ఇండికేట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రాడ్. ఓకే. సో ఇంకొన్ని కండిషన్స్ చెప్పాడమ్మా. సమ్ కండిషన్స్ ఆర్ ఈవెంట్స్ విచ్ ఇంక్రీజెస్ ది రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ గురించి చెప్పాడు. ఇంకో ఎడిషనల్ కండిషన్స్ చెప్పాడు. డిస్క్రిపెన్సీస్ ఇన్ ది అకౌంటింగ్ రికార్డ్స్, అంటే ట్రాన్సాక్షన్స్ ని కంప్లీట్ గా రికార్డ్ చేయకపోవడం. ఓకే. నెక్స్ట్, అన్సపోర్టెడ్ ఆర్ అనాథరైజ్డ్ బ్యాలెన్సెస్ ఆర్ ట్రాన్సాక్షన్స్, అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దెర్ ఇస్ ఎ ఫ్రాడ్. నెక్స్ట్, లాస్ట్ మినిట్స్ అడ్జస్ట్మెంట్స్ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ది ఫినాన్షియల్ రిజల్ట్స్. సడన్ గా లాస్ట్ మినిట్ లో బల్క్ సేల్ ఎంట్రీ కొట్టాడు. అంటే జనరల్ గా మనం సేల్ చేసినప్పుడు, ప్రతి ఆర్గనైజేషన్ కూడా సేల్ చేసినప్పుడు 10 kgs అని 15 kgs అని ఆ లాట్స్ లో సేల్ చేస్తారు. వాళ్ళకంటూ ఒక క్వాంటిటీ లాట్స్ ఉంటాయి. అవి కాకుండా సడన్ గా బల్క్ సేల్ కొట్టాడు. అటువంటి నాన్ స్టాండర్డ్ అనమాట, నాన్ స్టాండర్డ్ జర్నల్ ఎంట్రీస్, NSJE అంటారు దాన్ని. నాన్ స్టాండర్డ్ జర్నల్ ఎంట్రీస్ ని యూజ్ చేయడం. దే ఆర్ జస్ట్ ఇండికేటర్స్. టిప్స్ ఆర్ కంప్లైంట్స్ టు ది ఆడిటర్ అబౌట్ అలెజ్డ్ ఫ్రాడ్. ఆడిటర్ వెళ్ళిన తర్వాత ఆర్గనైజేషన్ లో ఉన్న ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఆడిటర్ కి అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి టిప్స్ ఇవ్వడం కానీ, లేదంటే
డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ చేయడం కానీ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒకరు వచ్చి మనకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేశారు అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దేర్ ఇస్ ఎ అకరెన్స్ ఆఫ్ ఫ్రాడ్. ఓకేనా. అలాగే మిస్సింగ్ డాక్యుమెంట్స్, అలాగే డాక్యుమెంట్స్ ఆల్టర్ చేసినట్టు కనిపించిన, ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనిపించకపోయినా ఓన్లీ జిరాక్స్ ఆర్ ఫోటోస్టాట్ డాక్యుమెంట్స్ అక్కడ అవైలబిలిటీలో ఉన్నా. సో ఇలాగా డిఫరెంట్. ఓకే. నెక్స్ట్ ఏదన్నా ఒక టాపిక్ ని ఎంక్వైరీ చేసినప్పుడు మేనేజ్మెంట్ ఒక రకమైన ఆన్సర్ ఇస్తుంది, ఎంప్లాయీస్ ఒక రకంగా ఆన్సర్ ఇస్తున్నారు. అంటే ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. దెర్ ఇస్ ఇన్కన్సిస్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అండ్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్. వాళ్ళిద్దరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కన్సిస్టెంట్ గా లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అటువంటి ఇవన్నీ కూడా మనకి ప్రొఫెషనల్ స్కెప్టిసిజం యూజ్ చేసి మనం డౌట్ పడవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆడిటర్ కి మేనేజ్మెంట్ కి అన్యూజువల్ రిలేషన్షిప్ ఉంది. అన్యూజువల్ రిలేషన్షిప్ అంటే మనం ఏది అడిగినా వాళ్ళు దానికి క్వైట్ ఆపోజిట్ గా రియాక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ అన్యూజువల్ రిలేషన్షిప్. ఓకే. సో ఎగ్జాంపుల్ చూద్దాం. అన్డ్యూ టైం ప్రెషర్ ఇంప్లోజ్డ్ బై ది మేనేజ్మెంట్ టు రిజాల్వ్ ది కాంప్లెక్స్ ఇష్యూ. అంటే కొన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయడానికి టైం పడుతుంది, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారు మనల్ని. సో అటువంటి సిచ్యువేషన్స్. నెక్స్ట్ కంప్లైంట్స్ బై ది మేనేజ్మెంట్ అబౌట్ ది కండక్ట్ ఆఫ్ ఆడిట్. అంటే మనం ఆడిట్ సరిగ్గా చేయట్లేదని చెప్పి మన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేయడం. నెక్స్ట్ అన్యూజువల్ డిలేస్ బై ది ఎంటిటీ ఇన్ ప్రొవైడింగ్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్. మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ని ఇచ్చేటప్పుడు కావాలని ఇంటెన్షనల్ గా డిలే చేయడం. ఓకే. నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏదైనా డిస్క్లోజర్స్ చేయమంటే చేయనని చెప్పడం. ఓకేనా. అలాగే వీక్నెసెస్, ఇంటర్నల్ కంట్రోల్లో వీక్నెసెస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకోమంటే వాళ్ళు చేయకపోవడం. ఇవన్నీ కూడా అన్యూజువల్ రిలేషన్షిప్ అనమాట ఆడిటర్ కి మేనేజ్మెంట్ కి. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మనం ఫస్ట్ డే ఆడిట్ కి వెళ్ళినప్పుడు మనల్ని గ్రేటర్ రెస్పాన్స్, అట్మోస్ట్ గ్రేటర్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీతో, రెస్పెక్ట్ తోటి డీల్ చేస్తారు. ఒక 2 days ఆగిపోయిన తర్వాత మనం పెర్ఫెక్ట్ గా వర్క్ చేయడం చేసామనుకో డెఫినెట్ గా ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్ విల్ బికమ్ టూ టూ ఎనిమీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. డెఫినెట్ గా ఎనిమీ అయిపోతాం మనం. బికాస్ ఇఫ్ యు ఆర్ హానెస్ట్ ఇన్ డ్యూటీస్ యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎన్ ఎనిమీ. సో డెఫినెట్ గా ఎనిమీస్ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి కూడా సినియర్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఆడిటర్స్ ఫేస్ యాక్చువల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఆడిట్, ఇన్ ది మిడిల్ అండ్ కంక్లూజన్ ఆఫ్ ది ఆడిట్. ఓకేనా. మనం ఏదైనా మిస్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేసి మేనేజ్మెంట్ ని రెక్టిఫై చేయమని గట్టిగా చెప్పాము, లేదంటే ఆడిట్ రిపోర్ట్ లో రాసిస్తాం అన్నా అంటే డెఫినెట్లీ వాళ్ళకి మనకి ఎనిమిజం స్టార్ట్ అవుతుంది. ఆడిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనతో రెస్పాండ్ అవ్వరు. సో these are some factors that indicate there is existence of fraudulent financial reporting framework or misappropriation of assets. Okay. Fraud reporting amma. Fraud reporting ela cheyali section 143 subsection 12 of the Companies Act prakaram already మనం discuss చేసుకున్నాం. Okay. Now we are going to learn about the responsibility for the prevention and detection of fraud. Responsibility for the prevention and detection of fraud. ఫ్రాడ్ ఒకవేళ జరిగితే ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి, లేదంటే జరిగిన ఫ్రాడ్ ని డిటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆడిటర్ దా, మేనేజ్మెంట్ దా? యాజ్ యూ నో దట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ బి విత్ ది మేనేజ్మెంట్ ఓన్లీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విత్ ది మేనేజ్మెంట్ ఓన్లీ. ముందు అసలు ఆ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్, తర్వాత రెస్పాన్సిబిలిటీ మనది వస్తుంది. అది కూడా ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ యాజ్ పర్ SI 200 మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. దానికోసం మనం రీజనబుల్ అష్యూరెన్స్ అబ్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో అక్కడ మనకి మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అక్కడ వెరిఫై చేస్తాం. అక్కడ వరకు మనకు అవసరం రాదు. సో అంటే ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ ది మేనేజ్మెంట్ ఓన్లీ. సో
So the primary responsibility is with the management only. Okay. Thereafter comes the auditor. Thereafter comes the auditor. And as you know that because of the inherent limitations, there will be definitely a misstatement in the financial statements. Even though the audit is conducted, మనం ఆడిట్ చేసినా సరే డెఫినెట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్ అనేది ఉంటుంది. బికాస్ ఆ మిస్టేట్మెంట్స్ మనం డిటెక్ట్ చేయలేకపోయి ఉండొచ్చు మనం ఆడిట్ చేసినా సరే, బికాస్ ఆఫ్ ద మెథడ్ వి ఫాలో లైక్ శాంప్లింగ్ మెథడ్, we may not be able to detect the misstatement. సో డెఫినెట్ గా అక్కడ మిస్టేట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మిస్టేట్మెంట్ అనేది ఫ్రాడ్ వల్ల అయితే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది, అలాగే ఆ మిస్టేట్మెంట్ అనేది ఎర్రర్ వల్ల అయితే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. ఇఫ్ ద మిస్టేట్మెంట్ ఇస్ డ్యూ టు బికాస్ ఆఫ్ ఎర్రర్, ద ఇంపాక్ట్ విల్ బి లో when compared to misstatement occurred because of fraud. ఎందుకంటే ఫ్రాడ్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఒక్క ఏరియాలోనే కాదు, మొత్తం డిఫరెంట్ ఏరియాస్ లో కూడా దాని ఇంపాక్ట్ స్ప్రెడ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఫ్రాడ్ చేసిన వాడు ఒక ఏరియాలో దాన్ని కవర్ చేసుకుంటాడు, అలాగే దాని రిలేటెడ్ ఏరియాస్ లో అన్నింటిలో కూడా రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో దేర్ హీ కెన్ బి కాట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఆడిటర్స్ డ్యూటీస్? సార్ ఇప్పుడు ఆడిటర్స్ డ్యూటీ ఏంటి? ఆడిటర్ ఖచ్చితంగా ఫ్రాడ్ అన్నింటిని పట్టేసుకోవాలా? ఆడిట్ చేశాడమ్మా, ఆర్గనైజేషన్ ఆడిట్ చేశాడు, డెఫినెట్ గా ఫ్రాడ్ ని ఫైండ్ అవుట్ చేయాలా? ఈజ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఈజ్ ఇట్ డ్యూటీ దట్ ఆడిటర్ షుడ్ ఫైండ్ ది ఫ్రాడ్? నో సార్. యాజ్ పర్ ఎస్ఏ 200 మనం రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వగలం అంతవరకే. అండ్ బికాస్ ఆఫ్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ మన వల్ల కాదు. దేర్ మే బి ఛాన్స్ ఫర్ ద మిస్టేట్మెంట్ ఈవెన్ దో ఆడిట్ ఈస్ కండక్టెడ్. మనం చేయగలిగిందల్లా ఏంటంటే వీ షుడ్ మెయింటైన్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఎంటైర్ ఆడిట్ లో మనం చేయగలిగింది ఏంటంటే ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మెయింటైన్ చేసి కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్సెస్ ఏమైనా వస్తే ఫైండ్ అవుట్ చేసి దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అన్లెస్ అదర్వైజ్ కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ రాకుండా మనం ఆడిట్ చేసుకోవాలి. కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో దెన్ వి ట్రై టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. ఓకేనా? సో ఏం చేయమన్నాడంటే ఒకవేళ ఫ్రాడ్ ఉండే ఛాన్స్, ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాం కదా, అటువంటి ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఏమైనా ఐడెంటిఫై అయితే, అంటే అన్యూజువల్ ప్రెజర్ ఉండడం మేనేజ్మెంట్ మీద, లేదంటే ఎంప్లాయీస్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉందని మనం ఫైండ్ అవుట్ చేస్తే దెన్ వి షుడ్ పెర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు డిటర్మైన్ వెదర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్లీ మిస్టేటెడ్. మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ అలా ఐడెంటిఫై చేసిన తర్వాత మిస్టేట్మెంట్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఆ మిస్టేట్మెంట్ ఎలా వచ్చింది అంటే అది ఎర్రర్ వల్ల వచ్చిందా, ఫ్రాడ్ వల్ల వచ్చిందా? మన ఆడిట్ లో మిస్టేట్మెంట్స్ ని పట్టుకుంటామా, పట్టుకున్న తర్వాత ఫర్దర్ గా దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఆ మిస్టేట్మెంట్ ఎర్రర్ వల్ల జరిగిందా, ఫ్రాడ్ వల్ల జరిగిందా? ఎర్రర్ వల్ల జరిగితే నో ప్రాబ్లం, బట్ ఫ్రాడ్ వల్ల జరిగిందని మనకు తెలిస్తే దెన్ దాని యొక్క డెప్త్ వేరేలా ఉంటుంది. ఫ్రాడ్ వల్ల ఒక మిస్టేట్మెంట్ బయటపడిందంటే దానికి రిలేటెడ్ గా ఉన్న ఏరియాస్ లో ఎక్కడెక్కడ మిస్టేట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలి. అది బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఉంటుంది. ఓకేనా? అలాగే కమ్యూనికేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. యాజ్ పర్ ఎస్ఏ 240 డెఫినెట్ గా మనకి ఏదైనా ఫ్రాడ్ జరిగిందని మనకి తెలిస్తే డెఫినెట్ గా ఆర్గనైజేషన్ లో డెఫినెట్లీ వీఆర్ రిక్వైర్డ్ టు కమ్యూనికేట్ విత్ ది మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ. మేనేజ్మెంట్ కానీ టీసీడబ్ల్యూజీ కానీ మనం కమ్యూనికేట్ చేయాలి. దాంతోపాటు మనం సెక్షన్ 143 సబ్ సెక్షన్ 12 ప్రకారం డెఫినెట్ గా ఇన్ కేస్ ఇఫ్ ద ఫ్రాడ్ ఇస్ మోర్ దెన్ 1 crore రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేయాలి. లెస్ దెన్ 1 crore రూపీస్ అయితే ఆడిట్ కమిటీ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కమ్యూనికేట్ చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ కమ్యూనికేషన్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ ఆడిటర్ మిస్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేశాడు,
మిస్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆర్గనైజేషన్ లో ఫ్రాడ్ జరిగింది అనే ఒక రీజన్ ఉంది ఆడిటర్ దగ్గర రీజన్ ఉంది. ఫ్రాడ్ జరిగిందనే రీజన్ ఉంది, లేదంటే ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు అనే రీజన్ ఉంది. పాసిబుల్ అంటే యాక్చువల్ ఫ్రాడ్ జరిగిందని తెలిసినా, లేదంటే సస్పెక్టెడ్ ఫ్రాడ్ జరిగిందని తెలిసినా, దెన్ ఆడిటర్ మే డిసైడ్ నాట్ టు కంటిన్యూ ది ఆడిట్. కావాలనుకుంటే ఆడిట్ నుంచి విత్డ్రా అయిపోవచ్చు, లేదా కంటిన్యూ చేయొచ్చు. అది ఆడిటర్ ఇష్టం. ఓకే, ఒకవేళ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే దెన్ అతనుకున్న లీగల్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఫ్రాడ్ జరిగిందని మన సెక్షన్ 143 ప్రకారం కమ్యూనికేట్ చేయాలి కదమ్మా. సో కంటిన్యూ అవుతూ ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేస్తూ ఎవరెవరికి ఇంటిమేషన్ ఇవ్వాలో, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం ఎవరికి ఇంటిమేట్ చేయాలో వాళ్ళందరికీ కూడా ఫ్రాడ్ గురించి ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేస్తూ ఉండాలి, కంటిన్యూ అవుతూ. నెక్స్ట్, విత్డ్రా అయిపోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో ట్రై చేయాలి. ఒకవేళ మనం విత్డ్రా చేసేస్తే, విత్డ్రా అయిపోయేటప్పుడు మనం కంపెనీస్ యాక్ట్ లో నేర్చుకున్నాం, విత్డ్రా అయిపోయేటప్పుడు మనం ఏం చేయాలమ్మా, దగ్గరలో ఉన్న రిజిస్ట్రార్కి చెప్పాలి, కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. అలాగే ఇఫ్ ఇట్ వాజ్ ఏ పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ కంపెనీ, C&Aకి కూడా మనం విత్డ్రా అయిపోతున్నట్టు ఇంటిమేట్ చేయాలి. సో అవన్నీ చెప్పాలి. దాంతో పాటు మనం రీజన్స్ కూడా చెప్పి అప్పుడు విత్డ్రా అయిపోవాలి. ఓకేనా సార్? ఇదంతా ఓకే సార్, నేను ఆడిట్ చేశాను, రిపోర్ట్ చేశాను, విత్డ్రా అవ్వడం కుదిరితే విత్డ్రా అయిపోయాను. ఓకేనా? సో విత్డ్రా అయిపోయినట్టు అందరికీ కమ్యూనికేట్ చేసేసాను, బాగానే ఉంది. ఫ్రాడ్ జరగని ఒక కంపెనీ ఉందనుకున్నాము, నేను ఆడిట్ చేసేసాను. మొత్తం ఆడిట్ చేసిన టైంలో నాకు ఆర్గనైజేషన్ లో ఫ్రాడ్ జరిగినట్టు ఎక్కడా అనిపించలేదు, ఎక్కడ ఫ్రాడ్ జరగలేదని అనిపించింది. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు నాకు కనిపించలేదు. కానీ తర్వాత ఏం జరిగిందంటే, సబ్సీక్వెంట్ గా నేను ఆడిట్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత, నేను ఏదైతే ఆడిట్ చేశానో అక్కడే ఫ్రాడ్, ఆ ఇయర్ లోనే ఫ్రాడ్ బయటపడింది. ఆ ఇయర్ లోనే మిస్టేట్మెంట్స్ బయటపడ్డాయి. ఆ మిస్టేట్మెంట్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ ఫ్రాడ్ వల్ల జరిగినాయి. కెన్ ఐ బికమ్ లయబుల్ నౌ? ఆ ఫ్రాడ్ కి నన్ను లయబుల్ చేయొచ్చా? నేను ఆడిట్ చేసేసానమ్మా, నేను ఆడిట్ చేసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మిస్టేట్మెంట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు నన్ను ఆ మిస్టేట్మెంట్స్ కి లయబుల్ చేయొచ్చా, చేయకూడదా అంటే నో, యూ కెనాట్ మేక్ ఆడిటర్ లయబుల్ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ విచ్ వాస్ కాజ్డ్ బై ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. నేను ఆడిట్ చేసేసిన తర్వాత మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆడిటర్ సరిగ్గా వర్క్ చేయలేదు అని అనడానికి సరిపోదు. అండ్ యూ కెనాట్ మేక్ మీ రెస్పాన్సిబుల్, దానికి నేను రెస్పాన్సిబుల్ చేయడం కుదరదు. సార్ అలా అయితే ఇంకా మనం ఆడిట్ చేయడం ఎందుకు సార్? డైరెక్ట్ గా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసి వచ్చేయచ్చు కదా, క్లీన్ రిపోర్టు. తర్వాత ఎవరైనా వచ్చి మిస్టేట్మెంట్స్ ఉన్నాయి అని అడిగితే మాకు సంబంధం లేదని చెప్పొచ్చు కదా. మరి వీళ్ళందరూ ఆడిటర్స్ అందరూ ఎందుకు ఆడిట్ చేస్తున్నాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడిట్ ఎందుకు చేస్తున్నారు ఎంటిటీస్ అంటే, మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడంటే ప్రొవైడెడ్ we prove that we have conducted the audit in accordance with the standards on auditing and we have taken proper care and acted diligently. అంటే మనం ప్రూఫ్ చూపించాలి, మనం స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారం ఆడిట్ చేశామని. సార్ ఎలా సార్? ప్రతి స్టాండర్డ్ లోనూ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదమ్మా. సో యాజ్ పర్ SA 230 మనం చేసిన ప్రతి ఆడిట్ ప్రొసీజర్ ని, మనం అప్టైన్ చేసిన ఆడిట్ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేయడం వల్ల మనకి మనం ఆడిట్ చేశామని ఎదుటి వాళ్ళకి ప్రూఫ్ కింద మనం చూపించవచ్చు. సో ఎప్పుడైతే మనం ఆడిట్ డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకుని మనం చేసిన ఆడిట్ వర్క్ అంతా చూపించామో, డెఫినెట్లీ దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఆడిటర్ ప్రొఫెషనల్ గా తన డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేశాడా లేదా అనేది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం
రెస్పాన్సిబుల్ కాదు. బట్ ఒకవేళ మనం ఎటువంటి ఆడిట్ ఎవిడెన్సెస్ లేకుండా కానీ, రీజనబుల్ స్కిల్ అండ్ కేర్ ఎగ్జిబిట్ చేయకుండా కానీ ఆడిట్ చేసేసామని బయటకు వస్తే, దెన్ వీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్‌స్టేట్‌మెంట్స్ ఆర్ ఫ్రాడ్. ఓకేనా అమ్మా? సో ఇది ఆల్రెడీ మనం ఎన్ఎఫ్ఆర్ఏ కూడా చెప్పుకున్నాం. ఎన్ఎఫ్ఆర్ఏ చెప్పుకున్నప్పుడు కూడా అసలు ఎన్ఎఫ్ఆర్ఏ ఎందుకు వచ్చిందంటే, ఫ్రాడ్స్ జరిగినప్పుడు మిస్‌స్టేట్‌మెంట్స్ ఐడెంటిఫై అయినప్పుడు ఆల్రెడీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఆడిట్ చేశారో వాళ్ళు చేసిన ఆడిట్స్‌ని వెరిఫై చేసి, వాళ్ళు ప్రాపర్ స్కిల్ ఎగ్జిబిట్ చేశారో లేదో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు రివ్యూలో. వాళ్ళ రివ్యూలో అక్కడ చార్టర్డ్ అకౌంటెంట్స్ సరిగ్గా ఆడిట్ చేయలేదు అని తేలితే, దెన్ దే విల్ మేక్ ఆడిటర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అలాగే మనం ఎన్ఎఫ్ఆర్ఏ చెప్పుకున్నప్పుడు దాని యొక్క పెనాల్టీస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ట్వైసో త్రైసో ఉంటుంది పెనాల్టీస్. సో అవి కూడా చెప్పుకున్నాం. సో బ్లైండ్ పాయింట్ ఏంటంటే, ఆడిటర్ విల్ నాట్ బికమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మిస్‌స్టేట్‌మెంట్ దట్ వాస్ ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ది ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఐడెంటిఫై అయిన మిస్‌స్టేట్‌మెంట్‌కి ఆడిటర్ లయబుల్ కాదు. ఓకే. నెక్స్ట్ ఎప్పుడు లయబుల్ అవుతారంటే, ఇఫ్ యూ డు నాట్ ఎగ్జిబిట్ ప్రాపర్ స్కిల్ అండ్ కేర్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్, దెన్ యూ విల్ బి హెల్డ్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్‌స్టేట్‌మెంట్. సార్ మరి నేను డ్యూటీ ప్రొఫెషనల్ కేర్ నేను డిశ్చార్జ్ చేశాను అని సెంట్రల్ గవర్నమెంట్ కానీ అథారిటీస్ కానీ ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ ది ఆడిట్ డాక్యుమెంటేషన్ దట్ యూ హ్యావ్ మేడ్ అండర్ ఎస్ఏ 230. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్ ఫ్రాడ్, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ రిలేషన్ టు ఫ్రాడ్. ఈ చాప్టర్ లో మనం ఏం తెలుసుకున్నాం అంటే, ఫ్రాడ్ ఏ విధంగా జరగవచ్చు ఒక ఆర్గనైజేషన్ లో, ఎగ్జాంపుల్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఎవరెవరు ఏ సిచ్యువేషన్ లో ఫ్రాడ్ చేయొచ్చు, మేనేజ్మెంట్ ఎప్పుడు చేయొచ్చు, ఎంప్లాయీస్ ఎప్పుడు చేయొచ్చు. ఇంకా జనరల్ గా మీరు గమనించారు లేదో, ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ లో మేనేజ్మెంట్ ప్లస్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాగే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ లో ఎక్కువ పార్ట్ ఎంప్లాయీస్ రోల్ చేస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు తక్కువ ఉంటారు. ఓకే. నెక్స్ట్, సో దాని తర్వాత ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫ్రాడ్ జరిగినప్పుడు వాట్ ఆర్ ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్ ఎస్ఏ 240. రైట్.